మేఘా మురళి గారు. సార్, స్ట్రైట్గా ఈ డూ ఆర్ డై అనే విషయంలో మీరు చెప్పండి. మీరు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు, పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరికీ ఒక పెద్ద దిక్కయ్యారు. మీ కుటుంబానికి అందరికీ, మీ అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకు, వాళ్ళ పిల్లలకి ఒక గైడ్ మాస్టర్. మీరు అందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చారు, శాఖాహాలుగా మార్చారు, ఒక దేవాలయం కట్టారు, ఎన్నో రియల్ ఎస్టేట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అప్ అండ్ డౌన్లు ఎదుర్కొన్నారు. మరి మీకు ఎప్పుడు చెయ్యి లేదా చావు అనే విషయంలో స్ట్రైట్గా మీ రిప్లై ఇవ్వండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి మరియు ఇక్కడికి విచ్చేసిన పిరమిడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కాన్సెప్ట్, ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కఠినమైనటువంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు దాంతో పోరాడుతూ ఇంకా నాకు ఓటమి అనుకున్నప్పుడు ఈ జీవితం కంటే మరణమే మేలు అనేటువంటి ఆ ఫీలింగ్ నాకు 1-2 సార్లు వచ్చింది. కానీ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు, ఏమన్నాడంటే మనదంతా కారణ జన్మ. చూడండి, ఈరోజు డూ ఆర్ డైలో మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని తెలుసుకోవడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరం కూడా ఒక కారణ జన్మ కాబట్టి కార్యార్థే వచ్చాము కాబట్టి సాధించాలి. దాని గురించే ఆ యొక్క ఆలోచన. 2003లో సంక్రాంతి రోజు బ్రహ్మర్షి పత్రిజీని దర్శించుకున్న తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమం, 1000 మందితో కార్యక్రమం పెట్టాలనుకున్నాను ఒక నెలలో. అప్పుడు నేను నిర్మలా మేడం అడిగితే మారం శివప్రసాద్ని కలవండి అన్నది. మారం శివప్రసాద్ని కలిశాను. ఆయన అన్నాడు, మీరు వచ్చి ఒక నెల మీరు అంత పెద్ద ప్రోగ్రాం చేస్తారా? జయ గార్డెన్లో అప్పుడు మాధవి మేడం ద్వారా ఆ కార్యక్రమం అనుకున్నాము. అంటే చేద్దాం సార్, ఎంతమంది అటెండ్ అవుతారు? 1000 మంది. 1000 మంది అన్నాడు. ఎస్ సార్, మీరేంటి అన్నాడు. అంటే నేను కంపెనీ ఒక ఎంప్లాయీ, స్టార్టింగ్లో అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో జాబ్ చేశాను, బట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక కంపెనీ చైర్మన్గా ఉన్నాను సార్ అని. సరే, కానీ ఈ కార్యక్రమం చేస్తానంటే చేస్తాను అన్నాను. ఎంతమందిని అటెండ్? 1000 మంది. 1000 మందే అన్నాడు. అవును అన్నాను. సరే, ఆలోచన చేసి కొత్తగా వచ్చాడు, లేట్గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్ కాబట్టి నేను ఫోన్లో మాట్లాడితే కాదు మా ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వచ్చాక నన్ను చూశాక ఆయన టిక్కు పెట్టాక చేస్తాను. ఇక్కడ మహాబోధి ఫంక్షన్ హాల్ ఉంది సార్, ఎంతమంది వస్తారు? ఒక 2500 మంది వరకు అటెండ్ అవుతారు సార్ అని. సరే ఓకే అని ఆ ఛాన్స్ ఇచ్చాడు. పత్రికారికి కూడా చెప్పాడు. సార్ ఒక లేటుగా వచ్చాడు ఆ మాస్టర్, ఓన్లీ 1 మంత్ అయింది, ఆయనకి ఆర్గనైజింగ్ చేయడానికి నేను అవకాశం ఇచ్చానంటే వెరీ గుడ్ ఇవ్వండి అన్నాడు ఆయన కూడా సార్తో. తర్వాత ప్రోగ్రాం అద్భుతంగా సక్సెస్ అయింది. 2000 మంది పైన మాస్టర్స్ రావడం జరిగింది ఆ రోజు. మొట్టమొదట నా ప్రోగ్రాం అంటే డూ ఆర్ డై అంటే నువ్వు చేయగలుగుతావా అని వీరు అన్నప్పుడు చేస్తాను, లేకపోతే సాధిస్తాను. డై అంటే మరణం కాదు, అది సాధించడము, విజయము. మరణం అనేది ఎవరికి ఉంటుంది? పిరికివాడికి ఉంటుంది. బ్రహ్మర్షి పత్రిజీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్క పిరికేవాడు కూడా ఉండడు. అది నేను ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఆయన సన్నిధిలో ఆయన వెంట ఉన్నప్పుడు అంతా ధైర్యంతో ముందుకు అడుగేస్తారు, సాహసవంతులు అవుతారు. ఆ తర్వాత జగిత్యాలలో మా సత్యనారాయణ డాక్టర్ గారు ఒక పిరమిడ్ కట్టారు. నేను అక్కడికి వెళ్ళి అలాంటి పిరమిడ్లు నిర్మాణాలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు చిన్న పల్లెటూళ్ళలో కూడా పిరమిడ్లు కడుతున్నారు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో రామాలయం ఉండేది. ఆ రామాలయంలో హనుమంతుని గుడి కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి. థ్యాంక్ యూ సార్.